రాధాకృష్ణరాజు గారు ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు. మూడవ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు. భారతదేశం తరపున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు, ప్లస్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన మన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ, ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాను. ఈ పురస్కారాలు గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది గత 19 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక 5 దశాబ్దులు అంటే ఒక 50 సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల అనేటువంటి చేసిన మనిషి. అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన తులసీదళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే, సీరియల్గా మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు 10,000 సర్క్యులేషన్, అలా 1,00,000 సర్క్యులేషన్ పెరిగిపోయింది ఒక్క సీరియల్తో. అంతేకాకుండా ఆయన విజయానికి 5 మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది 3 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి నవలా రచయితగా గౌరవం తెచ్చిన వాళ్ళు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తరంలో చాలా గొప్పవాడు. మా ట్రెజరర్ యాలగడ్డ శివరామప్రసాద్ గారు. పుణ్యతిథితో వర్ధంతో పాటు ఎన్టీఆర్ పుణ్యతిథితో పాటు అక్కినేని నాగేశ్వర శతజయంతి కూడా అంటే చిరంజీవి గారు. ఆయన అడిగాం, ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆయన నేను ఎట్లా వస్తారు ఏంటి నాకు నా ప్రత్యేకం ఇచ్చేస్తారు చిరంజీవి గారు. తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం. ఎవరో తెలుసా? వాడి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడు ఈ స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడి ఫ్లెక్సిబిలిటీ ఇలాగ అడిగిపోద్ది అంటలేదండి. ఎవరైనా తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంక పెరుగుతాడు పైకి. మీకు ఎంతమంది పిల్లలు? అయితే అప్పుడు తెలుసు మీకు. 2 భార్యలు ఉంటే. తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. గోల్డ్స్పాట్ మూర్తిగారు మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాడు. ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్లో రిహార్సల్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. చాలా మంచివాడు. ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి.
వారు పెద్దవారు, వారి మనకెందుకండి. ఏంటంటే ఎన్టీ రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా దేవతామూర్తులు. ఆ తల్లి వాళ్ళని అంత సంస్కారవంతంగా పెంచింది ఆవిడ, బసవరామ తారకం గారు ఆడపిల్లలందరినీ. మగపిల్లలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కరు సెక్రటరీకి వెళ్ళారా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడు మాట్లాడారా? ఎప్పుడు వాడు రాలేదు, ఆయన రానివ్వలేదు. రెండు చేయించుకున్నారుగా. కాదండి, కష్టకాలం లేదు, ఇష్టకాలం లేదు. మీకు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. విజయ చాలా మంచి పని అండి, అది చాలా మంచి పని. ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు. కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు. ఆయన ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు. ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజావారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చాడు అంబేద్కర్ గారికి. ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి, ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి, లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇలా లెటర్ ఇచ్చాడు. ఎమ్మట ఆయన నీ సూట్ కేసు ఏదని అడిగాడు. అది హోటలా ఆగు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ సూట్ కేసు ఇచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ గారిని. ఇదేం కోరుకుంటే జరుగుతున్నా. ప్రజలు ఏం కోరుకుంటారు మీ అందరికీ తెలుసు. ఏమండి, నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం మూడింటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను. అది తీసుకెళ్ళడం ఎందుకుంటాను. అయితే వ్యక్తిగతంగా నా వరకు ఆయన భార్య కానీ, భారతి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వరాన్ని జస్ట్ రఘురామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఎత్తి పంపించారు. తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పనిది అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి, అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూశాడు ఆయన. అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం. అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు 16 నెలలు, బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైల్లోంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర తీశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలని గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్నా అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దొంగ అని పడ్డారు. పిచ్చి రాతలు రాసి 1,00,000 కోట్లు పోతుంది, 1,00,000 కోట్లే 1,500 కోట్లు. ఆయనే చెప్పాడు, జడ్జి లక్ష్మీనారాయణ గారు చెప్పాడు అది 1100 కోట్లు వ్యవహారం కేసు అని. కాబట్టి అప్పుడు అతను హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం ఎందుకంటే నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే వేయద్దు అన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలి భారతదేశంలో. సాహసం కదండి, ఇది హీరో. బట్